హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో థగ్ లైఫ్ రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను మణిరత్నం గారి మూవీని ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా థియేటర్లో చూశాను. సో నేనైతే మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం గారి దగ్గర నుంచి, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా కాబట్టి అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా థియేటర్కి వెళ్ళడం జరిగింది. అండ్ థియేటర్లో వన్స్ నా సీట్ చూసుకొని కూర్చున్న దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఒక్కో సీన్లో మనకు వచ్చే ఎగ్జైట్మెంట్ అసలు ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే ప్రతి సీన్ అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమీ ఉండదు, చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఒక్క సీన్ కూడా ఎగ్జైటింగ్గా లేదు. ఈరోజు థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ వచ్చిన తక్కువ మందిలో ఒక్క సౌండ్ అంటే ఒక్క సౌండ్ కూడా రాలేదు. టైటిల్ కూడా చాలా ఫ్లాట్గా పడుతుంది. అండ్ కమల్ హాసన్ గారి ఎంట్రీ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది. శింబు ఉన్నారు, అశోక్ సల్మాన్ ఉన్నారు అండ్ మణిరత్నం డైరెక్షన్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఒక్క సౌండ్ రాలేదు థియేటర్లో. అంటే ఒక్క సీన్ అంటే సినిమాలో ఏమీ లేదు. వరస్ట్ స్క్రీన్ ప్లే, వరస్ట్ స్టోరీ అంటే అసలు స్టోరీ లేదనే చెప్పాలి. అసలు నాకు ఇప్పటి వరకు నేను సినిమా మొత్తం చూశాను, నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు అసలు మణిరత్నం గారు ఏ పాయింట్ చెప్పాలనుకుని ఈ సినిమా స్టార్ట్ చేశారు అనేది నాకు అసలు అర్థం కాలేదు. సో స్క్రీన్ ప్లే ఉంటుంది, దిడ్డంగా ఉంటుంది. అసలు చేతికి వచ్చింది రాసి పెట్టేసి ఏదో తీసేద్దాం ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ సినిమాలో నిజంగా ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందంటే మాత్రం అది జస్ట్ సినిమా అయిపోవడం మాత్రమే. సో అంత టార్చరస్గా, అంత బార్బేరియస్గా, అంత బోరింగ్గా ఉంది సినిమా అయితే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టీజర్స్, ట్రైలర్స్ చూసి కొంచెం ఏదో ఎగ్జైటింగ్ పాయింట్ ఉన్నట్టుంది, మనం చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. బట్ సినిమాలో చూశాక దండం. మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, మీకు ఒక దండం. ఇంత బోరింగ్ సినిమా అండ్ ఇంత వరస్ట్ మూవీని నేను ఇప్పటి వరకు నా లైఫ్లో చూడలేదు. అసలు సినిమా ప్లాట్ చెప్దామన్నా కూడా ఏం లేదు, పెద్ద ఎగ్జైటింగ్ పాయింట్ కూడా ఏం లేదు అసలు. ఎన్నోసార్లు చూసేసాం. కానీ మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వచ్చిన నాయకుడి సినిమా ఎంత వైడ్గా అండ్ ఎంత బ్రిలియంట్గా ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో ట్రై చేద్దాం అనుకున్నారు. బట్ సినిమా అయితే మేకింగ్ పరంగా చాలా టూ గుడ్గా ఉంది. ఆ షార్ట్స్ కానీ అండ్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఎక్సెప్ట్ మణిరత్నం గారి స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ అవన్నీ తీసేస్తే సినిమాలో ఏమీ లేదు. అసలు జీరో ఇంట్రెస్ట్. సో ఫైనల్లీ మూవీ ప్లాట్ ఏంటంటే, కమల్ హాసన్ పెద్ద గ్యాంగ్స్టర్. అతను చిన్నప్పుడే శింబు అంటే అమర్ని పెంచుకుంటాడు. సో దాని తర్వాత కొన్ని విషయాల వల్ల అమరే ఈ కమల్ హాసన్ని చంపాలనుకుంటాడు. అసలు ఎందుకు చంపాలనుకుంటాడు, దేనివల్ల ఇదంతా జరిగింది, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ ప్లాట్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కమల్ హాసన్ గారికి ఒక 2-3 గెటప్స్ ఉంటాయి. ఆ 2-3 గెటప్స్లో ఓకే, ఆయన కొంచెం బాగానే ఉన్నారు. బట్ ఏదైతే ఆ క్లైమాక్స్లో ఆ సెకండ్ పార్ట్లో వచ్చే గెటప్ ఏదైతే ఉందో అది చాలా చిరాకు అనిపించింది. ఆయన చూస్తున్నంతసేపు చాలా చిరాకు అనిపించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం సేమ్ శింబు క్యారెక్టర్ కూడా ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ పోయిన టైల్ కానీ, స్పెక్ట్స్ కానీ, అసలు ఆయన క్యారెక్టర్కి అదంతా మొత్తం ఆ లుక్కి అసలు సంబంధం లేకుండా అనిపించింది. అండ్ అశోక్ సెల్వన్ క్యారెక్టర్ ఎందుకుందో కూడా తెలియదు. అండ్ బట్ ఓకే, కొన్ని చోట్ల వర్క్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిష క్యారెక్టర్, వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్. అండ్ ఆవిడ క్యారెక్టర్ మీదే ఆ సినిమాలో ఆవిడే సెటర్ వేసుకుంటూ ఉంటుంది. సో అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ సినిమాలో అయితే అసలు ఏం లేదని చెప్పాలి, నాకైతే జీరో ఇంట్రెస్ట్ అబ్బా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. సో వన్ ఆఫ్ ద, నాకు తెలిసి ఆయన కెరీర్లో ఏదో ఓకే అన్నట్టుగా ఇచ్చేసాడు. సినిమాలో సీన్కి మ్యూజిక్కి సంబంధం ఉండదు, అస్సలు సింక్ కూడా ఉండదు. అసలు ఎందుకు ఉంటుందో ఏందో కూడా అర్థం కాదు. ఒక సాంగ్ వస్తుంది చిరాకు, ఒక సీన్ వస్తుంది చిరాకు. అసలు మ్యూజిక్కి సీన్స్కి ఏ విధమైనటువంటి సంబంధం అస్సలు లేనే లేదు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద వరస్ట్ అని చెప్పాలి. మ్యూజిక్ కూడా చాలా నాన్ సింక్లో ఉంది, నాకైతే అసలు నచ్చలేదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ శృతి హాసన్ గారు వాళ్ళు పాడిన సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. అండ్ ఆబ్వియస్లీ మనం చూడలేము దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే మనం ఆబ్వియస్లీ తీసేయడమే. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, అన్నీ వరస్ట్గానే ఉన్నాయి, అన్నీ వరస్ట్గానే వర్క్ అయినాయి. అండ్ ఫైనల్లీ మీరు హ్యాపీగా ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం ఒక 100-200 పెట్టి చూడాలనుకుంటే మాత్రం థియేటర్లోకి వెళ్ళి మంచి ఏసీ అంటే మంచి సీట్ బుక్ చేసేసుకొని హ్యాపీగా ఒక 2 గంటల 40 నిమిషాలు హ్యాపీగా పడుకొని బయటకు వచ్చేయండి.
లేదంటే మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయంటే మాత్రం ఇప్పుడు 200 ఒక 150 పెట్టి ఓ మంచి బిర్యానీ తినేయండి. సో అది చాలా సెట్ అయిపోద్ది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది, మీరు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు అండ్ ఒక పూట తిన్నట్టు కూడా ఉంటుంది. సో సినిమానైతే మోస్ట్లీ అవాయిడ్ చేయండి, మీ ఇష్టం, చూడాలనుకుంటే చూడండి. అండ్ నేనైతే మరీ అంత నెగిటివ్గా అయితే ఏం లేను, కానీ నాకు సినిమా అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. సో అదే నేను చెప్పేది. సో మీకు నచ్చితే చూడాలనుకుంటే వెళ్ళండి, చూడండి, అంతేగాని డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకండి. మనకు వచ్చి 100 రూపాయలైనా సరే 200 రూపాయలైనా సరే మనం వేస్ట్ చేసుకోకూడదు. సో ఇదైతే ఈ థగ్ లైఫ్ మూవీ రివ్యూ వచ్చేసి, అండ్ మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.